వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. ఉల్లిపాయ కారం లేదా ఉల్లిపాయ పచ్చడి 2 ఉల్లిపాయలను తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ కారం చేయడానికి ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి వేడవగానే 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 4-5 వెల్లుల్లి విధంగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గోలించుకోవాలన్నమాట. చింతపండుని నానబెట్టుకోవాలి, వాటర్లో వేసి నానబెట్టాలి. ఎందుకంటే కొంచెం చింతపండు గుజ్జు కూడా ఇందులో వేస్తే టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు ఎల్లిపాయ కారమే టేస్టీ అనుకున్నాం, అసలు దానికి మించింది లేదనుకున్నాం కారాలల్లో. కానీ ఉల్లిపాయ కారం కూడా ఎంతో టేస్టీగా ఉంది. దీన్ని పచ్చడి కూడా అనుకోవచ్చు అనమాట. ఇది ఇంట్లో ఏమి అసలు కూరగాయలు ఏమి లేనప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉల్లిపాయలు అయితే ఉంటాయి కదా, కూరగాయలు లేకపోయినా కూడా ఉల్లిపాయలు అయితే ఉంటాయి కదా. ఈ ఉల్లిపాయలతో పచ్చడి చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించేసేయాలి. ఎల్లిపాయలు ఇంకొంచెం వేసుకున్నా బాగుంటుంది. అయితే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలు వేయట్లేదు, ఎండిన కారం వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేసుకుంటే ఇక కారం వేయని అవసరం లేదనమాట, ఎండిన కారం వేయని అవసరం లేదు. తర్వాత ఉల్లిపాయలన్నీ అవి తీసేసిన తర్వాత ఉల్లిపాయలని వీటిని మంచిగా మగ్గే వరకు వేయించేయాలి. ఉల్లి చేసే మీరు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయలతోటి ఈ విధంగా కారం చేసుకొని తింటే మన హెల్త్కి కూడా ఎంతో మంచిది. మంచిగా మగ్గిన తర్వాత తీసేసేయాలి. మిక్సీలో వేసేసుకోవాలి అంతే. మిక్సీ పట్టేసేయాలి. ఇది వేసిన తర్వాత చింతపండు నేను నానబెట్టట్లేదు, ఆ విధంగానే వేసేస్తున్నా. తడి అంటే అసలు కొంచెం కూడా వాటర్ వేయకుండా వేస్తే పచ్చళ్ళు ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. మనం ఒకవేళ వారం రోజులు ఉందనుకోండి, అది ఇంకొక 4-5 రోజులు ఎక్కువ ఉంటుంది. ఉప్పు సగం స్పూన్ ఉప్పు వేస్తే 1 స్పూన్ కారం వేసిన, అట్లా కాకుండా 1 స్పూన్ ఉప్పు వేసినాం అనుకోండి 2 స్పూన్ల కారం వేసుకోవాలి. చింతపండు చూడండి వేసేసిన, వేసి మిక్సీ పట్టేయాలి అంతే. రెడీ పచ్చడి, ఈజీ టేస్టీ. తర్వాత మళ్ళీ తాలింపు పెట్టేసుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేడవగానే జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిని కొంచెం కచ్చపచ్చగా దంచేసిన, స్మెల్ చాలా బాగుంటుంది తాలింపు వేస్తే అప్పుడు కచ్చపచ్చగా దంచేస్తే. తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు వేసేసేయాలి అంతే. రెడీ ఉల్లిపాయ కారం అనేది, టేస్టీ ఉల్లిపాయ కారము రెడీ అంతే. ఇది తాలింపులోకి కలిపేసుకోవాలి. టేస్టీ ఉల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయింది. ఉల్లిపాయ కారంతో జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. థ్యాంక్ యూ.